అలాగా వ్యవహరిస్తున్నారా? లేకపోతే అంతర్జాతీయ పరిస్థితులా? ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ప్రపంచవ్యాప్త యుద్ధాలు తగ్గిపోతే బంగారం ధరలు తగ్గాలి. సరే అదేది డాలర్ విలువ పడిపోయింది కాబట్టి బంగారం విలువ పెరిగింది అంటే ఒక అర్థం ఉంది. అది ఎంత మేర పెరగాలి అంటే పెరగాల్సిన దానికంటే భారీగా పెరిగిపోతున్నాయి. బంగారానికి సంబంధించి ప్రజల యొక్క డిమాండ్ని పెంచడం, దానికి అనుగుణంగా అడ్వర్టైజ్మెంట్ల పత్రికల్లో వార్తలు, అది బంగారం ధర పెరిగిపోతుంది అనగానే జనమంతా ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టి ఎగబడి కొనేయటం, ఆ తర్వాత మళ్ళీ కొంత వెనక్కి తీసుకురావడం, మళ్ళీ తగ్గింది కదా అని కొనేసేటటువంటి ప్రయత్నం చేయటం, ఆ తర్వాత మళ్ళీ ధర పెరగటం బిగినైంది మళ్ళీ కొనుక్కోండి అని. ఓవరాల్గా బంగారం మీద ఉన్న మహిళల మోజు, ఆ మహిళల మోజు తీర్చాలన్నటువంటి మగవాడి బాధ్యత ఇక్కడ పెద్ద దోపిడీకి కారణం అయిపోతుంది. ఏకంగా 85,000 24 క్యారెట్ల బంగారం చేరిపోయిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ వస్తే కంట్రోల్ అవుతుందని, అట్లాగే ఆ మధ్యకాలంలో కేంద్రం పన్నులు తగ్గించాక తగ్గిపోయినటువంటి బంగారం ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్తే ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి కూడా పెద్ద సమస్య అయిపోతుంది. దిగుమతులు ఎక్కువైపోతున్నాయి. దానివలన పెరిగిపోతున్నటువంటి మన డబ్బులు, విదేశీ మారక ద్రవ్యం డాలర్లలో అవతలకు వెళ్ళిపోతుంది.